విశాఖలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కు బ్రేక్లు. మరో 3600 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్. జలమండలి ముందస్తు చర్యలు. క్రాకర్ స్టాక్ పై పోలీసుల మెరుపు దాడులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను 30 సెకండ్స్ లో చూద్దాం. విశాఖ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గిరిజనుల ఆందోళనలపై స్పందించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపేయాలని కలెక్టర్ను ఆదేశించారు. గిరిజనుల అభిష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదని చెప్పారు. 100% మాటిస్తున్నా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సంధ్యారాణి. ఎవరూ ఒప్పుకోకపోతే ప్రాజెక్టును ఆపుతామన్నారు. పాడేరులో ఆటో డ్రైవర్ల కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. అంబేద్కర్ కూడల్ నుంచి ఐటీడీఏ వరకు ఆటోలో ప్రయాణించారు. అరకు కాఫీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అరకు బ్రాండ్ను సీఎం చంద్రబాబు విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు. కొండాపూర్ భిక్షపతి నగర్లో 3600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమిని కొంతమంది రైతులు గతంలో వ్యవసాయం చేసుకోగా ఇప్పుడు నగరం అభివృద్ధి చెందిన తర్వాత ఆ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిస్తూ వస్తున్నారు. ఆ భూమి తమదే అని 12 మంది రైతులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ 36 ఎకరాల భూమి ప్రభుత్వాందని, ఈ భూమి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ తో జలమండలి అప్రమత్తమైంది. ఇటీవలే మూసీ వరదలతో సిటీ జనం ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జంట జలాశయాలను పరిశీలించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దిగువ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ గేట్ల ఆపరేటింగ్ ఉండాలన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుంది. దీంతో 2000 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. విశాఖలో బాణసంచా నిల్వలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. పెందుర్తి, ఆనందపురం, ఎంవీపీ, గోపాలపట్నం, భీమిలి పరిధిలోని ఇళ్లు, గోడౌన్లలో తనిఖీలు జరిపారు. భారీగా నిల్వ ఉంచిన బాణాసంచా ముడి పదార్థాలు సీజ్ చేశారు. 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్రమంగా బాణాసంచా తయారీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఇళ్ల మధ్యలో బాణాసంచా తయారు చేస్తున్నారని, ఇలా చేయడంతో తయారీదారులతో పాటు సామాన్యుల ప్రాణాలకు ముప్పన్నారు పోలీసులు. అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. విశాఖ పెద్దజాలరిపేట అమ్మవారి అన్న సంతర్పణలో అపశృతి చోటు చేసుకుంది. వంటకాలు వండుతుండగా గంజినీళ్లు పడి 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 6 చిన్నారులున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉందంటున్నారు డాక్టర్లు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని సీఎంకు తెలిపారు కలెక్టర్. బాధితులకు వైద్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చోరీకి గురైన నంది విగ్రహం దొరికింది. సెప్టెంబర్ 12న సీకేపల్లి మండలం ముష్టికోవెలలోని శివాలయంలో నంది విగ్రహం ఎత్తుకువెళ్లారు దుండగులు. నంది విగ్రహం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదని, నంది విగ్రహం లోపల వజ్రాలుంటాయని నమ్మకంతో ఎత్తుకువెళ్లారు దొంగలు. ఈ చోరీ కేసులో మొత్తం 4 అరెస్టు చేసి నంది విగ్రహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరో చెప్పిన మాటలు విని నిందితులు విగ్రహాన్ని ఎత్తుకువెళ్లారన్నారు ధర్మవరం డీఎస్పీ హేమంత్. నిందితులంతా కర్ణాటకకు చెందినవారని తెలిపారు. గుప్త నిధుల కోసం తవ్వకాల్లో భాగంగానే నంది విగ్రహం చోరీ చేశారని, కానీ ఎటువంటి గుప్త నిధులు లభించలేదన్నారు పోలీసులు. ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు సీఐ. పాత బస్తీ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సీఐ సీతయ్య. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫలక్నుమా ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నేరాలపై తమకు సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలను రోడ్లపై ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తుంటారు. కానీ పర్వత ప్రాంతమైన డార్జిలింగ్ లోని ఓ గ్రామంలో మాత్రం విభిన్నంగా అమ్మవారిని టాయ్ ట్రైన్ లో దాదాపు 12 కిలోమీటర్లు ఊరేగిస్తూ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారట. అనేకేళ్లుగా ఇక్కడి స్థానికులు ఈ విధంగా అమ్మవారిని రైల్లో ఊరేగించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో తమ పూర్వీకులు పాటించిన ఆచారాల్ని ఇప్పటికే పాటిస్తున్నారు. అమ్మవారిని టాయ్ ట్రైన్ లో ఊరేగిస్తూ తీసుకొచ్చి డార్జిలింగ్ లోని రంగ్బుల్ నదిలో నిమజ్జనం చేస్తున్నారు.